సార్. మీ మల్కాజ్గిరిలో ఈసారి ఎంపీగా ఎవరు గెలుస్తారు? మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుంత మహేందర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. వారికే ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి యువకులు కానీ విద్యార్థులు కానీ మహిళలు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని చెప్పేసి నిర్ణయం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా దేశంలో ఉన్న పెద్ద నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గంలో గతంలో కూడా మన కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కాబట్టి ప్రజెంట్ ఈ సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి గెలుపొందినటువంటి అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నియోజకవర్గం స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేసి గతంలో అనేక రకాల సమస్యలు పరిష్కరించింది కాబట్టి ఆయన పైన కూడా నమ్మకంతో మేము కూడా ఖచ్చితంగా ఈ మల్కాజ్గిరి సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి భావిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా 100% మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలు అంటే మన దేశంలో ప్రస్తుతం నడుస్తున్న చర్చ ఏంటంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ కాదు, ఇది మోదీ గెలుపు కోసం ఉన్న మోదీ ఎలక్షన్స్ అంటున్నారు. దానిపైన మీరేమంటారు? మోదీ 10 సంవత్సరాల కాలంలో ఏం చేసే దేశానికి 2014లో అధికారం రాకముందుకు నేను అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి ప్రతి భారతీయ నాయకులు 15 లక్షలు వేస్తామని చెప్పిండు. 10 సంవత్సరాలు చేసిండా? యువతకు సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? అంటే దానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల ముందు సంబంధించి అనేక రకమైన హామీలు ఇచ్చిండు. దేశంలో ఉన్నటువంటి దేశంలో పేదరికాన్ని నిర్మూలిస్తా అని చెప్పేసిండు, యువకుల సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేసిండు, మహిళలకు సాధికారత చేస్తా అని చెప్పేసిండు, కార్మికులకు అనేక రకాలుగా వాళ్ళకు చట్టాలు తీసుకొచ్చి వాళ్ళకి మేలు చేస్తా అని చెప్పిండు. అంటే 2014 ముందు ఏదైతే నరేంద్ర మోడీ చెప్పినట్టు హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా 10 సంవత్సరాల కాలంలో ఏం చేశారంటే కేవలం అభివృద్ధి పథకాల గురించి చెప్పకుండా కేవలం హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టడము, అదేవిధంగా యూనివర్సిటీల కులాల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి అంటే రెచ్చగొట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవానికి 10 సంవత్సరాల కాలంలో దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు చేసింది శూన్యం, యువకులకు చేసింది శూన్యం, మహిళలకు చేయలేదు. అంటే వాస్తవానికి చెప్పాలి అభివృద్ధి చేయడంలో నిమగ్నం కాకుండా కేవలం ఈ యొక్క మతాల ముసుగులో అదేవిధంగా ప్రాంతాల ముసుగులో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేయాలని దాఖలా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం దేశానికి చేసింది శూన్యం. కాబట్టి ప్రధానంగా మేము భావిస్తున్నాం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ఇండియా కూటమి అధికారంలో రాబోతా ఉన్నది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అదేవిధంగా రాష్ట్రాలు ఉన్నటువంటి అక్కడ హక్కుల నీళ్ళ కాలు రాస్తూ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఫెడరల్ సూత్రాలకి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో ఉన్నటువంటి ఇండియా కూటమి అధికారం రాబోతోంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఓడిపోబోతుందని చెప్పేసి అనేక సర్వేలు చెప్తాను. కానీ 400 సీట్లు గెలుస్తామని అంటున్నారు వాళ్ళు స్ట్రాంగ్గా. 400 సీట్లు వస్తే దేశాన్ని ఒక నియంత్రిత్వం వైపు దేశాన్ని అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి రాజ్యాంగం లేకుండా చేయాలని చెప్పేసి ఒక కుట్రతోటి 400 సీట్లు అని చెప్తారు. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను, ఈ దేశంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి ఎవరైతే ఈ బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులను ఈడీ సిబిఐ లాంటి ఒక దర్యాప్తు సంస్థలతో కేసులు పెట్టి జైల్లో నిర్బంధిస్తున్నారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలపైన ఐటీ దాడులు నిర్వహించి వాళ్ళని బెదిరించి వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్ల పేరు మీద బీజేపీ పార్టీకి నిధులు సమకూర్చుకుంటున్న సంబంధించి అంటే ఏదేమైనా ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదానికి అదేవిధంగా సెక్యులర్ పదాలు లేకుండా చేయడానికి బీజేపీ కుట్ర పడుతుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులను అదే అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, అదేవిధంగా ఇతర నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే అంటే ఈ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎవరైతే ఆల్టర్నేట్గా ప్రశ్నిస్తారో ప్రజల్లో చైతన్యం చేస్తున్న నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్నారు. అంటే దీనికి ఉదాహరణ ఏంది అంటే మోడీ సంబంధించిన వీళ్ళు ప్రజల్లో ఉంటే ఖచ్చితంగా మేము ఓడిపోతామని చెప్పేసి ఏదో రకంగా ఇబ్బందులు పెట్టి జైల్లో నిర్బంధించిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అది స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే అన్ని రకాల అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటేనేమో ఒక రకంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బందులు పెట్టి జైలులో పెట్టే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది తప్ప నిజంగా రాష్ట్రాలకు చేసింది ఏం లేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి బీజేపీ ప్రభుత్వం ఏనాడు కూడా శ్రద్ధ వహించాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు బీజేపీని మనం కేవలం ఒక పార్టీగా చూసినట్టయితే మనదే తప్పవుతుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఎలక్టోరల్ బాండ్స్ కానీ అవన్నింటినీ వాళ్ళు తీసుకుని ఈడీ సిఐడి సిబిఐ వీటన్నింటినీ కూడా వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు అదొక శక్తి అని చెప్పవచ్చు కేవలం పార్టీ కాకుండా. అంతటి శక్తిని ఇండియా కూటమి ఓడగొడుతుందని మీరు భావిస్తున్నారా? 100% ఈరోజు ఎంతటి శక్తి అయినా ప్రజల ముందు ఓడిపోవాల్సిందే. దేశ ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. దేశంలోనే 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఆగడాలు అక్రమాలు అరాచకాలు ప్రజలు విసిగి
విసిగి చెందిపోయారు సంబంధించి. అంటే ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి అత్యాచారాలు జరిపిన వాడిని పట్టించుకోలేదు. అంటే బీజేపీ నాయకులే, బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిందంటే మహిళల పట్ల అగౌరవంగా వాళ్ళు ప్రవర్తిస్తూ అత్యాచారాలు చేస్తూ వాళ్ళ పైన ఆకృతాలు చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఏనాడు కూడా మోడీ ఏనాడు కూడా నోరు విదుపలే. అందుకే ఈరోజు ఉదాహరణకు సంబంధించి మన రెజ్లర్లు భారతదేశంలో మహిళా రెజ్లర్ పైన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ కూడా ఏంటంటే ఆయన పైన లైంగిక వేధింపులు చేస్తారని చెప్పేసి వాళ్ళు అనేక రకాలుగా ఢిల్లీ పురవీధుల్లో అనేక రకాల ఆందోళన చేసిన కూడా ఏనాడు ఒక్కనాడిగా బీజేపీ ప్రభుత్వం సంబంధించిన నరేంద్ర మోడీ కానీ అదేవిధంగా వాళ్ళు ఉన్నట్టు ప్రభుత్వంలో నాయకులైనా స్పందించరా? అంటే వాస్తవం జరిగింది కదా అక్కడ. అంటే ఈరోజు దేశంలో మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నత తీసుకెళ్లేటటువంటి ఒక మహిళా రెజ్లర్ పైన లైంగిక వేధింపులు జరిగిన చెప్పేసి వాళ్ళు బహాటంగా వచ్చి ఈరోజు ఉద్యమాలు చేస్తున్న వాళ్ళకు మాకు మద్దతు తెలిపాలని చెప్పేసి మాకు న్యాయం కావాలని చెప్పేసి వాళ్ళు అనేక రకాల ఆందోళన చేసినా కూడా ఏనాడైనా మోడీ నోరు విప్పిండా? అయితే అయోధ్య అనే ఒక గుడిని తీసుకొని వాళ్ళు పబ్లిసిటీ స్టంట్ కానీ పొలిటికల్ స్టంట్ స్ట్రాటజికల్గా మూవ్ అవుతున్నారు. ఈ ఎన్నికల్లో అయోధ్య టెంపుల్ యొక్క ప్రభావం ఎట్లా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? వాస్తవానికి ఈ బీజేపీ నాయకులు రాముని కూడా రాజకీయ నాయకులు చేసినటువంటి ఒక చరిత్ర వాళ్ళకే దక్కుతుంది. ఎందుకంటే రాముని ఇలా రాజకీయాలు తీసుకొచ్చి రాముని పేరుతోటి మతాల పేరుతోటి కులాల పేరుతో ఓట్లు అడిగేటటువంటి ఒక నీచమైన సంస్కృతి అంటే అది బీజేపీ పార్టీకి చెందు తప్ప వాస్తవం నిజంగా ఈరోజు అయోధ్య రామ మందిరం అనేది దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుని ప్రతి ఒక్క హిందువుని ఒక నమ్మకం. ఇప్పుడు దేవుడు అనే సంబంధించి ఎవరి నమ్మకం వాళ్ళది. అంతే తప్ప ఈరోజు రాముని గుడి అంటే కట్నమని చెప్పేసి ఈరోజు హిందూ ముస్లిం మధ్య తగాదు తీసుకొచ్చి ఈరోజు ముస్లిం ఓట్లు చీల్చి మైనారిటీ ఓట్లు చీల్చి క్రిస్టియన్ ఓట్లు చీల్చి మెజారిటీగా ఉన్నటువంటి హిందువులలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవానికి రాముడు అనేది ఒక భక్తిగా చూడాలి, ఒక రాముడు ఒక దేవునిగా మన ఎవరి ప్రతి పౌరుడు యొక్క నమ్మకం. ఆ నమ్మకాన్ని వాళ్ళు గుండెలో పెట్టుకోవాలి తప్ప వాళ్ళు నిజంగా ఈరోజు ఎన్నికల్లో ఉన్న ఓట్ల కోసం రామును వాడుకోవాలని చెప్పేసి మంచి పరిణామం కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఏదేమైనా నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో ఈరోజు దేవుళ్ళ పేరు మీద అదేవిధంగా మతాల పేరు మీద అదేవిధంగా కులాల పేరు మీద ప్రాంతీయాల పేరు మీద ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టి పాలన చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవానికి దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యా సంస్థలు నెలకొల్పిండా, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన, మహిళల వాళ్ళ హక్కులు సాధించిన, అదేవిధంగా కార్మికులకు సంబంధించి వాళ్ళకి న్యాయం చేసిన చెప్పేసి ఏనాడు ఇలా మాట్లాడలేదు, అటువంటి అభివృద్ధి ప్రదాలు చేయలేదు. అంటే కేవలం ఏంటంటే ఈరోజు 10 సంవత్సరాల కాలంలో ఏంటంటే ఈరోజు మైనారిటీ మెజారిటీగా విభజించి కులాల మధ్య మతాల మధ్య ఈరోజు హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి సృష్టించి ఏదో ఒక రకంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవానికి ఈ యొక్క ఎన్నికల్లో ప్రతి బీజేపీ నాయకుడు మీరు దేశంలో చేసినటువంటి అభివృద్ధి పథకాలు ప్రజలకు తీసుకుపోయి ఓట్లు అడగాలి తప్ప ఏమడుతున్నారు ఈరోజు ఏమైనా మేము రాముని గుడిని కట్టినాం, అదేవిధంగా ముస్లింలు ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం, అదేవిధంగా క్రిస్టియన్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అంటే కేవలం మతాలను విజగొట్టి మతాల విద్వేషాలు రెచ్చగొట్టి ఈరోజు ఓట్లు అడిగే పరిస్థితి తప్ప వాస్తవానికి చేసినటువంటి అభివృద్ధికి సంబంధించిన ఏనాడు ఇలా ఒక ఓటర్ కానీ ఒక ప్రజలు కానీ వివరించే పరిస్థితి దేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు లేదు. కాబట్టి వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మేము అభివృద్ధిని నమ్ముకుంటే వాళ్ళు ఇట్లా ఓడిపోతామని చెప్పేసి ఈరోజు మతాలను నమ్ముకుంటే కనుక మత విద్వేషాలు రెచ్చగొడితే మేము ఎట్లా గెలుస్తామని చెప్పేసి ఆ రకంగా ప్రజలను ఒక మైండ్ గేమ్ తోటి ఈరోజు ప్రజలను ఒక పక్కదారి పట్టించే ప్రయత్నంలో బాగానే 400 సీట్లు వస్తాయని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా 400 సీట్లు రావడం చాలా కష్టం. ఎందుకంటే సెంటర్లో బీజేపీ అధికారులు రావడం చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ స్పష్టమైనటువంటి మెజారిటీతో ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏకమై రానున్నటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి దేశంలో అధికారాన్ని చేపట్టబోతుందని చెప్పేసి దేశ ప్రజలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఫైనల్గా ఒక ప్రశ్న, కాంగ్రెస్ ఒకవేళ బీజేపీని ఓడగొట్టి ఇండియా కూటమి ఓడగొట్టి గెలిచినట్టయితే కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? నిజంగా వచ్చిన వెంటనే ఈ దేశాన్ని మార్చగలదా? 100% మారుస్తుంది. ఎందుకంటే 100% సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక సెక్యులర్ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్య విలువల కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దేశంలో ఉన్న ప్రజాస్వామ్య విలువలు ప్రాథమిక హక్కుల కోసం ఒక మానవుల హక్కుల కోసం వారి కోసం పనిచేస్తుంది తప్ప వాస్తవానికి వ్యక్తిగతంగానే మతాల మధ్య కులాల మధ్య సంబంధించినటువంటి చిచ్చులు పెట్టే ప్రయత్నం చేయదు. ఎందుకంటే ఈరోజు భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్ని మతాలు కులాలు కలిగినటువంటి దేశం కాబట్టి అన్ని కులాల మతాలను ఒకే పద్ధతిలో ఒకే సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ప్రతి ఒక్క రాజకీయ పార్టీ పైన. కాబట్టి అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక డెమోక్రటిక్ విలువలు కలిగినటువంటి పార్టీ కాబట్టి ఆ డెమోక్రటిక్ విలువల పార్టీకి సంబంధించినటువంటి మిగతా ప్రాంతీయ పార్టీలు దాదాపు దేశంలో ఉన్నటువంటి ఒక 16 ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామ్యం కాబట్టి వాళ్ళు కూడా అనేది దేశంలో సుభిక్షంగా ఉండాలి. దేశంలో ఉన్నటువంటి విదేశాల అంటే ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక ఔన్నత్యాన్ని భారతదేశం ఒక గుర్తింపుని అదేవిధంగా కొనసాగించడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి ఏర్పాటైతే బాగుంటుంది. కాంగ్రెస్ కూటమి చివరిగా
కాంగ్రెస్ అనేది ఒక ముస్లిం పార్టీ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి ఏముంటుంది చెప్పినా కదా ఇప్పుడే వాళ్ళకి కావాల్సిన మత విద్వేషాలు తెచ్చడమే. కాంగ్రెస్ ముస్లింల పార్టీ అంటారు సంబంధించి, లేకపోతే ఇంకో పార్టీని సంబంధించి అంటే ఇది దేశద్రోహుల పార్టీ అంటారు సంబంధించి, అంటే వాళ్ళకు బీజేపీ నాయకులు ఎవరైతే అనుకూలంగా ఉంటారేమో వాళ్ళకు ఒక రకంగా మాట్లాడతారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే ఏదో రకం ముద్ర, అంటే ఎక్కువ బీజేపీ చేసేదంటే ఒక మత ముద్ర, అంటే మత విద్వేషాలు తెచ్చగొట్టే విధంగా మత కోణంలో ఆలోచన చేస్తారు తప్ప నిజంగా ఈ భారతీయులు ఉన్న ప్రతి ఒక్క ముస్లింకి ఈ దేశంలో ఒక పౌరుడే. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ముస్లింలు ఉన్నారు. దేశ స్వాతంత్ర అనంతరం దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి ప్రదంలో వాళ్ళు భాగస్వాములు లేరు. అంటే ఏ రకంగా సంబంధించి ముస్లింల కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని చెప్పేసి అంటే హిందూ ముస్లింలు రెచ్చగొట్టి మైనారిటీ మెజారిటీ రెచ్చగొట్టి ఓట్లు చీల్చే ప్రక్రియమే తప్ప వాస్తవానికి ముస్లింలు ఈ దేశ పౌరులు కాదా? ముస్లిం మన దేశం లేదా? ఈ దేశ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వాములు కాదా? దేశాభివృద్ధిలో ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అదేవిధంగా వివిధ రకాల మతాల వాళ్ళు కులాల వాళ్ళు అందరూ ఉన్నారు. అంటే భిన్నత్వంలో ఏకత్వం ఉంది కాబట్టి భారతదేశానికి ప్రపంచ దేశంలో ఒక స్థాయి గుర్తింపు ఉన్నది. కానీ ఈరోజు ఈ మోడీ ప్రభుత్వం కొన్ని చేయడం వల్ల ప్రపంచ దేశాలు కూడా మన భారతదేశ గౌరవం ఇట్లా ఒక సందర్భంలో చాలా అనేక రకాల అవమానాలకు గురి చేయాల్సింది. అంటే ఈరోజు ముస్లింలను వ్యతిరేకించడం, ముస్లింల అసభ్యంగా ప్రవర్తించడం, అంటే దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం దేశాలకు ఇట్లా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా వాళ్ళకు అంటే అంటే అఘోరంగా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి సంబంధించి, వాళ్ళకి హెచ్చరించి సంబంధించి, అంటే ఈ దేశం సంబంధించిన అందరూ సమానంగా చూడాల్సిన బాధ్యత ఈరోజు నరేంద్ర మోడీ పైన ఉన్నది. కానీ ఆయన కేవలం ఏంటంటే ఆయన చూస్తూ ఊడిపోతారు తప్ప ఎక్కడికి ఇట్లా సమస్యలు జరిగిన ఇట్లా పట్టించుకోడు. ఉదాహరణకు మన దేశంలో ఉన్న మణిపూర్లో అనేక రకాల ఆందోళనలు నెలకొన్నాయి. కనీసం ఆయనకు నరేంద్ర మోడీ గారికి లక్షద్వీప్ పోయి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. కానీ కనీసం మన దేశంలో ఉన్నటువంటి మణిపూర్లో అనేక రకాల మహిళలు ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ పోయి ఒక 5 నిమిషాలు కేటాయించడం కానీ సమయం లేదు. ఎందుకంటే అక్కడ ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తారు కాబట్టి, అంటే అలా కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి వాళ్ళు ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ లబ్ధి పొందిన ఉద్దేశంతో నరేంద్ర మోడీ అక్కడ పోకుండా ఆ సమస్యలు పరిష్కరించకుండా కాలేపని చేసిండు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, బీజేపీకి కావాల్సింది ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభివృద్ధి కాదు, కేవలం వాళ్ళ యొక్క పార్టీ వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ పార్టీ 100 సంవత్సరాలు మేమే ఉండాలి, లేకపోతే మేము ఒక రాచరిక పాలన ఏర్పాటు చేసుకుంటాం, మేము ఒక రాజుల కాలం తీసుకొస్తాం, మనవాద సిద్ధాంతం తీసుకొస్తాం, సనాతన ధర్మం తీసుకొస్తామని చెప్పేసి మళ్ళీ ప్రజలను ఏదైతే 100-200 సంవత్సరాల క్రితం ఏదైతే వెనుక ఉన్నటువంటి ఏదైతే ఆచరణలు ఉన్నాయో ఆచరణలు తీసుకొచ్చి ప్రజలని ప్రజల్లో ఏంటంటే ఎట్లా అంటే ప్రజల్ని వేరే రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నమే బీజేపీ ప్రభుత్వం చేస్తుంది తప్ప వాస్తవానికి దేశంలో ఉన్నటువంటి చేసింది దేశంలో 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం చేసింది శూన్యం. అందుకే ప్రజలు ఇట్లా ఆలోచన చేస్తారు. ఎందుకంటే ప్రజలు అన్ని రకాల ఆలోచన చేస్తారు. ఈరోజు విద్యార్థులు ఆలోచన చేస్తారు, యువకులు ఆలోచన చేస్తారు, మహిళలు ఆలోచన చేస్తారు, కార్మికులు ఆలోచన చేస్తారు, అందరూ ఆలోచన చేసి ఈ బీజేపీ ప్రభుత్వం ఓడిపోతేనే దేశాన్ని మనం కాపాడుకుంటాం, అదేవిధంగా రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, రాజ్యాంగంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటాం. ఇవన్నీ కాపాడాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థులు గెలిపించుకోవాలని చెప్పేసి ఈరోజు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది, దేశం అభివృద్ధి చెందని చెప్పేసి అందరూ భావిస్తారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించుకోవాలని చెప్పేసి అందరూ ప్రజలు ఏకతాటిపైకి వచ్చిర్రు. ఆ విషయం తెలిసే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి అనేక రకాలు ఏం చేద్దామని కుట్రలు అనే ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తాం సంబంధించి.